మంచు విష్ణు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'కన్నప్ప'. మంచు విష్ణు అసలు 'మోహన్ బాబు' తర్వాత మంచు ఫ్యామిలీ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ మూవీకి సంబంధించిన సక్సెస్ ఎవ్వరు కూడా అందుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు మంచు ప్రసన్న, అలాగే ఇంకా విష్ణు, అలాగే మనోజ్ ఈ ముగ్గురిలో ఎవరికీ కూడా 'మోహన్ బాబు' గారికున్నంత స్టార్ స్టేటస్‌ని దక్కించుకోలేకపోతున్నారు. కానీ విష్ణు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపడమే లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు విష్ణు. అదే 'భక్త కన్నప్ప' సినిమా చేస్తున్నారు. 'భక్త కన్నప్ప' అంటే అప్పట్లో లెజెండరీగా చేసినటువంటి కృష్ణరాజు గారి సినిమా ఐకానిక్ మూవీ. దాన్ని రీక్రియేట్ చేయడం అంటే కొంచెం కష్టం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో 'భక్త కన్నప్ప' సినిమాని కాస్త ముందడుగు వేయించాలనైతే ఆయన చేస్తున్నారు. సో, ప్రస్తుతం ఈ సినిమాకి 150 కోట్ల బడ్జెట్‌ని కేటాయిస్తున్నారట. ఈ సినిమాతో మంచు విష్ణు ఇండియాలో సూపర్ స్టార్‌గా మారాలని టార్గెట్ పెట్టుకున్నట్టు వార్తలైతే వస్తోంది. హై క్వాలిటీతో అందుకే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయట. ప్రతి సీన్ కూడా ఒక హైలైట్‌గా నిలవాలని చూసి చేయిస్తున్నారట విష్ణు. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్‌ని తీసుకోవడంతో బడ్జెట్ కూడా బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నారు కాబట్టి ఆయన పారితోషికం కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. ప్రభాస్ ఈ సినిమాలో శివుడిగా కనిపించబోతున్నారు. అది హైలైట్. కృష్ణరాజు గారు అప్పుడు శివుని భక్తుడు కన్నప్పగా ఉంటే, ఇప్పుడు ప్రభాస్ ఆయన వారసుడైన ప్రభాస్ శివుడిగానే కనిపించబోతున్నారు. సో, ఏది ఏమైనా ఇక్కడ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ విషయంలో అస్సలైతే వెనక్కి తగ్గలేదని అనుకుంటారు కానీ, యాక్చువల్‌గా చెప్పాలంటే అసలు రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్నారట మన హీరో. సో, 'మోహన్ బాబు' గారితో ఉన్నటువంటి కుటుంబ అనుబంధం, అంతేకాకుండా తన పెదనాన్నగారు చేసినటువంటి సినిమా కావడం, మరి ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమాకి రెమ్యునరేషన్ అయితే తీసుకోవడం లేదట. ప్రభాస్‌ను మినహాయించి మిగిలిన ఆర్టిస్టులందరికీ కూడా రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఇవ్వాలి. ఈ సినిమా మేకింగ్‌కి అయ్యే ఖర్చు కూడా బాగా ఎక్కువేట. ఈ సినిమా మీద పెట్టే బడ్జెట్ అనేది పెరిగిపోతుందని సినిమా యూనిట్ నుంచి వార్త బయటకొస్తోంది. ఏ నమ్మకంతో మంచు విష్ణు ఈ సినిమా మీద అంత భారీగా డబ్బులు పెడుతున్నాడని మరికొంతమంది చెప్పుకుంటారట. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా బడ్జెట్ 150 నుంచి 180 కోట్ల వరకు పెరిగిపోయిందని తెలుస్తోంది. మంచు విష్ణు ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్‌ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. మంచు విష్ణు అనుకున్నట్టుగానే తనకో సాలిడ్ హిట్ దక్కుతుందనే తెలియాలంటే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది.